కామన్. కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ లో మాత్రం కామన్ గా ఎప్పుడూ గొడవలే, పైగా ప్రతిసారి ఒకే గొడవ. అసలు ఇంతకీ దేనికి ఆ గొడవ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. హాయ్ అను. హాయ్ టిల్లు. యో నా పేరు టిల్లు. నేను ఎక్కడుంటే అక్కడ ఉంటది థ్రిల్లు. ఫ్రెండ్షిప్ కోసం నేను దిల్లు అయినా ఇస్తానండి, అది థ్రిల్లు అంటే. నేను ఈ రోజు మై లవ్లీ యూత్ కు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు కూడా మీరు వచ్చిన సంబంధాలు చేసుకోకండి, దిల్లుకి నచ్చిన సంబంధాలు చేసుకోండి. మీ వెనకాల టిల్లు ఉంటాడు, మీకు థ్రిల్ ఇస్తాడు. హలో వాట్ ఏమైంది టిల్లు? మా డార్లింగ్ కి పెళ్లి అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. మా ఫ్రెండ్ డల్లు అని థ్రిల్ గాడి క్లోజ్ ఫ్రెండ్. డల్లు డల్లు అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. యారా నన్ను పిలిచావా? నాకున్న ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్ కి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారా, మరి ఏం చేస్తాం? మరి నువ్వే ఎలాగైనా తీసుకొచ్చి మా ఇద్దరిని ఒకటి చెయ్యాలరా. ఇగో ఫారెన్ నుంచి ఏం తెప్పించానో చూడు. అదేంట్రా ఖాళీ బాటిల్ చూసి ఫారెన్ బాటిల్ అన్నా? ఇందులో ఉంది, లేనట్టు ఉంటది. ఫారెన్ బాటిల్ కదా, మనకి ఇట్లాగా అనమాట. నేను తీసుకొస్తాను రా, మందు కోసం కాదు, నీ ఫ్రెండ్షిప్ కోసం నేను తీసుకొస్తాను. వెళ్ళి అది మందు బాటలు చూపించక ముందు చెప్పాలి. నా గర్ల్ ఫ్రెండ్ కి ఒక కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. ఏ కళ్యాణ మండపం? పలానా కళ్యాణ మండపంలో. అదే రా కళ్యాణ మండపం పేరేంటి? దాని పేరే పలానా కళ్యాణ మండపం. దాని పేరు పలానా కళ్యాణ మండపం. నేను తీసుకొచ్చేస్తాను చూడు. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. ఒరే టిల్లు డల్లు తీసుకొచ్చేసాను రా. టిల్లు బిల్లు 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 ఏంట్రా? అంటే ఇప్పుడు చాలా బిల్లులు నేనే కట్టానులే. మన పెళ్లి అవుదామో అనుకున్నాను తెలుసా నేను. నేను కూడా. నువ్వెందుకు అనుకున్నావు? ఇప్పటికే 50 దాటేసింది. అవన్నీ అవసరం ఇక్కడ. మనం ముందే ఓ మాట అనేసుకుందాం, పెళ్లి అయిపోయాక మనం హనీమూన్కి వెళ్ళాలి కదా, ఎక్కడికి వెళ్తే బాగుంటది? మాల్దీవ్స్ వెళ్దాం. మాల్దీవ్స్? మండపేట వెళ్దాం. అట్లీస్ట్ ప్యారిస్ కన్నా వెళ్దాం. ప్యారిస్? ఎరా ప్యారిస్ కదా అడుగు, తీసుకెళ్ళిపోవచ్చు కదా. ప్యారిస్ మీ పెరట్లో ఉందా ప్యారిస్ ఏమన్నా? ఈ పెరట్లో ఉందా ప్యారిస్? మళ్ళీ చెప్తున్నాను, మన హనీమూన్కి మనం పిఠాపురం వెళ్తున్నాం అంతే. లేదు ప్యారిస్ కి. లేదు పిఠాపురం. లేదు ప్యారిస్ కి. నన్నే కొడతావా నువ్వు? Yes, ఇది అవుతా నాకు తెలియదు. ఈ రోజుతో నా గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది, నా లవ్ చచ్చిపోయింది, నా ఫ్రెండ్ చచ్చిపోయాడు. దీనికి నాకు ఏ సంబంధం లేదు అంతే. చేసుకోని అన్నాడు, ఇంటికి వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్ళిపోతే చంపేస్తారు. పో నేను దించిరానా? నీకు దించుతారు. నా కూతుర్ని లేపుకొచ్చింది ఎవడరా? నేను కాదు సార్. కూతురా ఎవడరా నా కూతుర్ని లేపుకొచ్చింది? నేను కాదు సార్. నువ్వు స్కిట్టే లేపలా కూతుర్ని లేపుకొస్తావరా? ఎవర్రా నా కూతుర్ని లేపుకొచ్చింది? వీడే సార్. సార్ అంటే ఈడు తీసుకురమ్మంటే నేను తీసుకొచ్చాను కదరా. నాగి మీద ఎంత కోపం ఉంది అందరికి. నా కూతుర్ని లేపుకొస్తావా? సార్ ఇది మర్చిపోయారు సార్. ఒరే నీకుంది. ఎవడికి వాడు రిజిస్టర్ అవటానికి. అందరూ మహానట్లే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీ ఇల్లు ఎక్కడుంది? మా ఇల్లు వెనకాల ఉంది. సరే పద. ఏంటి అలాగా? ఓ మై గాడ్, మళ్ళీ సమయానికి మా ఫ్రెండ్ కూడా ఇక్కడ లేకుండా పోయాడు. రే డల్లు, ఎరా ఏమైంది? నీ ఫ్రెండ్ ఎంత కష్టంలో ఉన్నాడో తెలీదా నీకు? మళ్ళీ ఒక 5 రోజుల క్రితం ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు. 5 రోజుల్లోనా? Yes, ఈ అమ్మాయికి ఒక అరగంటలో పెళ్లి అంటారా. అరగంటలోనేనా? నువ్వన్నా ఎలాగైనా తీసుకొచ్చి మా ఒరే ఇద్దరిని మందు కోసం కాదు, ఫ్రెండ్షిప్ కోసం నేను చేస్తానని చెప్తున్నాను కదా. సరే వెళ్ళొస్తాను. శంభో శివ శంభో శివ శివ శంభో. తీసుకొచ్చేసాను రా. టిల్లు గిల్లు ఇల్లేంట్రా? అంటే ఉదయం నుంచి స్కిట్ లో ఏమైనా ఉంటే చూడడానికి గిల్లేస్తుంది. పెళ్లికి ఇంకా టైం ఉంది, ఒక అరగంట. ఈలోగా మనం సల్సా వేసుకుందామా? టిల్లు ఏమైందిరా? మన ఇద్దరి మీద సరదాగా సాల్సా చేసుకుంటే మధ్యలో ఈ గబ్బిలే మొహమేంటి?
తీసుకొచ్చింది వాడే కదా, వాడు నా ఫ్రెండ్. అయితే ఇప్పుడు ఏంటంటావు? అయితే ఏంటంటే నువ్వు నాకు ఎక్కలేదు, నా ఫ్రెండ్ పట్టుకుని అంత మాట అంటే. ఒరే చాలా దెబ్బలు తిని మరి తీసుకొచ్చాను రండి. నాకయ్యాను నిన్ను పట్టుకుని గబ్బిన ఉందిరా. ఒరే నన్ను రకరకాలుగా బయట బోల్డ్ మంది అంటారు, పట్టించుకోను. వాళ్ళంటే నువ్వు దులుపుకుని వెళ్ళిపోతావు, నేను ఆ రకం కాదు, నాకు సిగ్గు శరం ఉంది. నా లవ్ చచ్చిపోయింది, నా ఫ్రెండ్ చచ్చిపోయాడు అంతే. ఆగాగు. నీకు ఇద్దరు కూతురులా? ఇద్దరు భార్యలు. నా కూతురు ఎవరు లేపుకొచ్చింది? ఆ కూతురు లేపుకొస్తావా? వస్తే నువ్వు నా మొక్కను చూడటానికి వీల్లేదు. నాకంత ఖాళీ కూడా లేదు. మళ్ళీ మా ఏరియాకి వచ్చావనుకో, వస్తే కచ్చా బాదం గుర్తు పెట్టుకో. ఏంటి ఇప్పుడు? వెళ్ళు మా ఇంట్లో. ಟಿಲ್ಲು ಪೆರು ವಿನ್ನಿ ಸ್ಟೈಲ್ ವೆರು ಸೋಕೆ ಮೋಹಿತ ತಿರು ಕೊಟ್ಟದಿ ತಿನ್ ಮಾರ అమ్మో ఈ డాన్స్ చేస్తున్నాడు మళ్ళీ ఏదో మూలింది నాకు. హై డార్లింగ్. మళ్ళీ డల్లింగా? Oh, no. ఏమైందిరా? ఈ పెద్దోళ్ళు అంతే, అర్థం చేసుకోరా ప్రేమికుల మనసులు. మీరంతా అంతే. నా గర్ల్ ఫ్రెండ్ కి బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేసేస్తున్నారు. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? 3వ తరగతి అమ్మాయి. ఒరే బాల్య వివాహం అయిపోతే బాల్య వివాహం అంటే కాదు, మీ ఇద్దరు 3వ తరగతి ఇప్పుడు చదువుకున్నాం. ముసలి అయిపోయి ఉంటుందేమో. నువ్వు తీసుకొస్తావా లేదా? తీసుకొస్తాను. మరి తీసుకురా. ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ ಶಿವ ಶಿವ ಶಂಭೋ బుల్లు తరగతి అంటే అప్పుడే అర్థమైంది నాకు బుల్లు. అరే తాలు కట్టి తొందరగా. మన పెళ్లి కదా, చక్కగా ఒక రీల్ చేద్దాం దా. 3వ క్లాస్ నుంచి ప్రేమిస్తే కన్ను పట్టుకొని కొడతావా? ఇది నాకు వద్దురా. ఎంతమందిని తీసుకురంటారా నేను? ఒకసారి బయట రండి మీరు అందరూ. ఇది నా ఇల్లు అనుకున్నావు, లేడీస్ హాస్టల్ అనుకున్నారు. ఏంటి ఎంతమంది? డింగి చెక ఒరేయ్, ఈ అబ్బా, నా కాబోయే మొగుడిని పట్టుకొని కొడతావా? ఒరేయ్, మీ 3వ భార్య కూతురు కదా? కాదు, పని మనిషి ఉంది మా ఇంట్లో. ఎవరు మొక్కను చూపించకండి, రండిరా. టిల్లు ఫ్రెండ్షిప్ కి ఇస్తాడు దిల్లు. నీకు బాగా పెట్టాడు చిల్లు. టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ మార రోజా గారు, టిల్లు విత్ బోల్డంత బిల్లు. టిల్లుకి ఈ మధ్య యూత్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి ఆయన మనసులో కోరికలన్నీ తీర్చేసుకుంటున్నాడు. అమ్మాయిలు సరిపోయింది, అమ్మాయిని మించి వాళ్ళ డాడీ అసలు ఓ 3 వేసుకొని వచ్చేసి బాగున్నారు పెళ్లి కూతుర్లంతా. బాగుంది, సరదాగా అనిపించింది అండ్ రిచ్ గా కూడా ఉంది. మనో గారు అర్స్ కియా హై, డీజే టిల్లు కి ఉన్నాడు ఫ్రెండ్ డల్లు, గర్ల్ ఫ్రెండ్స్ తో చేస్తాడు హౌస్ ఫుల్. వాళ్ళేమో గొల్లు రాఘవలో ఇన్నాళ్ళు నిద్రపోయిన డాన్సర్ ని బాగా గిల్లి లేపావు. అమ్మాయిలందరూ చాలా బాగా చేశారు. నాగి పాపం బాగా త్యాగం చేశాడు. సూపర్, ఫెంటాస్టిక్.